గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ప్రీవియస్ క్లాస్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము? స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, స్పెక్ట్రోస్కోపీకి యూజ్ చేసే పరికరం స్పెక్ట్రోఫోటోమీటర్ అంటే ఏంటి, దాని యొక్క ఇన్స్ట్రుమెంటేషను, అందులో ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది తెలుసుకున్నాం. ఇప్పుడు అందులోనే సెకండ్ పార్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీలో టైప్ వచ్చేసి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? దీనికి ఇంకొక పేరు వచ్చేసి యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. ఓకేనా? ఇవన్నీ కూడా ఒకేలాంటివి, అన్నీ స్పెక్ట్రోస్కోపీ టెక్నిక్సే. కాకపోతే ఇందులోనే టైప్స్ ఏంటి, యూవి అని, ఐఆర్ అని, ఎన్ఎంఆర్ అని, ఈఎస్ఆర్ అని, ఇందులో స్పెక్ట్రోస్కోపీలో టైప్స్ ఇన్వాల్వ్ ఉన్నాయి. అన్నింటికీ బేసిక్ ప్రిన్సిపల్ స్పెక్ట్రోస్కోపీ ఒకటే. కాకపోతే ఇందులో అబ్జర్వ్ చేసుకునే లైట్ బట్టి అది ఏ స్పెక్ట్రోస్కోపీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీని యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అని అంటారమ్మా. ఇందులో ఏంటంటే లోయర్ ఎనర్జీలో ఉన్న ఎలక్ట్రాను యూవి రేడియేషన్ గ్రహించి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తే దాన్ని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి, ఏదైనా ఒక పదార్థాన్ని తీసుకొని అది లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీలోకి ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగితే, ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరిగితే దాన్ని యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. అంటే ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరగాలి, కాకపోతే ఏ రేడియేషన్ అబ్జర్వ్ చేయాలి, యూవి లేదా విజిబుల్ రేడియేషన్ అబ్జర్వ్ చేసి లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అనేది జరగాలి. లోయర్ ఎనర్జీ లెవెల్స్ టు లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. హయ్యర్ ఎనర్జీ లెవెల్ ఏ లైట్ అబ్జర్వ్ చేయాలి, యూవి లైట్. ఓకేనా? ఇది యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క బేసిక్ ప్రిన్సిపల్. దీని నుంచి అసలు యూవి అనేది ఏ రేడియేషన్స్ అబ్జర్వ్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉండాలి, దాని యొక్క తరంగ దైర్ఘ్యం ఏంటి అనేది చూద్దాం. నార్మల్గా యూవి రీజియన్ ఎక్స్టెండ్స్ టు 10 to 400 నానోమీటర్స్. యూవి రీజియన్ extends to 10 to 400 నానోమీటర్స్. అంటే దీన్ని యాంగ్స్ట్రమ్స్లో చెప్తే ఎంత, 100 to 4000 యాంగ్స్ట్రమ్స్. 100 to 4000 యాంగ్స్ట్రమ్స్. ఇది యూవి రీజియన్ ఎక్స్టెండ్స్ టు 10 to 400 నానోమీటర్స్. యాంగ్స్ట్రమ్లో వచ్చేసరికి 100 to 4000 యాంగ్స్ట్రమ్స్. నెక్స్ట్ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ. విజిబుల్ రీజియన్ వచ్చేసరికి 400 to 750 నానోమీటర్స్. 400 to 750 నానోమీటర్స్. యాంగ్స్ట్రామ్లో చెప్పేసరికి 4000 to 7500 యాంగ్స్ట్రామ్స్. ఓకేనా? యూవి రీజియన్ ఎక్స్టెండ్స్ టు 100 to 400 నానోమీటర్స్. 10 to 400 నానోమీటర్స్. యాంగ్స్ట్రామ్లో వచ్చేసరికి 100 to 4000 యాంగ్స్ట్రామ్స్. అదే విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ ఎక్స్టెండ్స్ టు 400 to 750 నానోమీటర్స్. యాంగ్స్ట్రామ్లో వచ్చేసరికి 4000 to 7500 యాంగ్స్ట్రామ్స్. UV spectroscopy involves the measurement of absorption by UV visible involves the measurement of absorption of radiations. Involves the absorption of radiation.
అంటే మనకి సబ్స్టెన్స్ అనేది అబ్జార్బ్ చేయాలి. దేన్ని? యూవీ రీజియన్ని అబ్జార్బ్ చేయాలి. అంటే యూవీ లైట్ని అబ్జార్బ్ చేసి లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరగాలి. లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ట్రాన్సిషన్ జరగాలి. ఎప్పుడైతే యూవీ లైట్ అనేది అబ్జార్బ్ చేసుకుని మనకున్న సబ్స్టెన్స్ లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళిందో అప్పుడు అది యూవీ స్పెక్ట్రోస్కోపీలో ఇన్వాల్వ్ అయ్యింది అని అర్థం. అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. యూవీ స్పెక్ట్రోస్కోపీ మీన్స్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. అంటే ఎప్పుడైతే ఎలక్ట్రాన్ లోయర్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్ళిందో అంటే ఏం అబ్జర్వ్ చేసుకోవాలి? యూవీ లైట్ని అబ్జర్వ్ చేసుకుని లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్లోకి వెళ్తే దాన్ని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ లేదా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ అని అంటారు. అసలు నార్మల్గా యూవీ విజిబుల్ స్పెక్ట్రోస్కోపీలో ఏ రీజియన్స్ ఉంటాయి, ఏ రేస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి అనేది చిన్న డయాగ్రమాటిక్ ద్వారా చూద్దాం. అంటే అందులో ఏ రీజియన్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా? ఈ రీజన్స్ చూడండి. దీన్ని బట్టి ఇందులో గామా రేస్, ఎక్స్రే, యూవి, ఇక్కడ ఏమవుతుందంటే ఇన్ఫ్రారెడ్, మైక్రోవేవ్ అండ్ రేడియో వేవ్స్. చూడమ్మా, ఇదేంటి? విజిబుల్ స్పెక్ట్రమ్. ద విజిబుల్ స్పెక్ట్రమ్ వచ్చేసి ఇది ద విజిబుల్ స్పెక్ట్రమ్. ఇది అల్ట్రా వైలెట్ ఏ కలర్లో ఉంటుంది? వయోలెట్ కలర్లో ఉంటుంది. ఇది ఇన్ఫ్రారెడ్ ఏ కలర్లో ఉంటుంది? రెడ్ కలర్లో ఉంటుంది. మొత్తం ఎన్ని నానోమీటర్స్ ఉంటుంది? 400 to 780 నానోమీటర్స్. ఓకేనమ్మా, చూడండి ఇది మొత్తం ఏంటంటే మనకి యూవీలో విబ్జ్రావ్ తెలుసు కదా, మనకి ఏ దేంట్లో యూవీ నుంచి ఐఆర్ వరకు ఏ విధంగా రేడియేషన్స్ అనేవి ఉంటాయి. ఇది మొత్తం ద విజిబుల్ స్పెక్ట్రమ్ వచ్చేసి ఇది. ఫస్ట్లో గామా రేస్, నెక్స్ట్ ఎక్స్ రేస్, నెక్స్ట్ యూవీ అల్ట్రావైలెట్, నెక్స్ట్ ఇన్ఫ్రారెడ్, నెక్స్ట్ మైక్రోవేవ్, తర్వాత రేడియో వేవ్స్. ఓకేనా? దీని ప్రకారము ఇక్కడేమో యూవీ స్పెక్ట్రము, ఇక్కడేమో ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రమ్. యూవీ స్పెక్ట్రమ్ 400 నానోమీటర్స్, ఇన్ఫ్రారెడ్ 780. అంటే ఈ మొత్తం ఈ తరంగ దైర్ఘ్యం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుందంటే 402 నానోమీటర్స్ వరకు దీని యొక్క అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఓకేనమ్మా, ఇది యూవీ విజిబుల్ యొక్క స్మాల్ థింగ్. అంటే ఏంటి? ఏ రేస్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎంత రేంజ్లో ఉంటుంది, అల్ట్రావైలెట్ ఎంత నానోమీటర్స్లో ఉంటుంది, ఇన్ఫ్రారెడ్ ఎంత నానోమీటర్స్లో ఉంటుంది అనేది దీని ద్వారా మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇప్పుడు యూవీ స్పెక్ట్రోస్కోపీ యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ అంటే ఫస్ట్ దాని యొక్క ప్రిన్సిపల్, నెక్స్ట్ దాని యొక్క డయాగ్రాము, దాని యొక్క
ఇన్స్ట్రుమెంటేషన్ దాని నుంచి ఏ విధంగా అన్నోన్ కాంపౌండ్ తెలుసుకుంటారు అనేది చూద్దాం. ఫస్ట్ యూవి విజిబుల్ స్పెక్ట్రోస్కోపీ యొక్క డయాగ్రామ్ కూడా సేమ్ స్పెక్ట్రోస్కోపీ లాగే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫస్ట్ లైట్ సోర్స్, నెక్స్ట్ కోలిమీటర్, నెక్స్ట్ వచ్చేసి ప్రిజం తీసుకుంటాం. ప్రిజం ఆర్ గ్రేటింగ్. అసలు ఈ ప్రిజము గ్రేటింగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే దే కెన్ యూజ్ మోనోక్రోమాటిక్ లైట్. నెక్స్ట్ వేవ్ లెంత్ సెలెక్టర్, నెక్స్ట్ వచ్చేసి శాంపిల్, సొల్యూషన్, నెక్స్ట్ వచ్చేసి రికార్డర్. ఇదేంటి యూవి స్పెక్ట్రోస్కోపీ యొక్క డయాగ్రామ్. ఇది దేని విధంగా ఉంది? స్పెక్ట్రోస్కోపీ లాగే ఉంది. అంటే ఏంటి? స్పెక్ట్రోస్కోపీ అన్నా యూవి స్పెక్ట్రోస్కోపీ అన్నా ఒకటే, కాకపోతే స్పెక్ట్రోస్కోపీలో అబ్జార్ప్షన్ చెంది ట్రాన్సిషన్ చెందుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటి? అబ్జార్బ్ చేసే లైట్ ఏంటి? యూవి లైట్ని అబ్జార్బ్ చేసి మనకి స్పెక్ట్రోస్కోపీ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకేనా? దానికి దీనికి తేడా ఒకటే. అక్కడ లైట్ అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ ఏం అబ్జర్వ్ చేసుకోవాలి? యూవి లైట్ని యూవి రేస్ని అబ్జర్వ్ చేసి మనకేం తెలియాలి? రికార్డర్ ద్వారా వాల్యూని రప్పించాలి. ఓకేనా? ఇందులో ఫస్ట్ ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలుసుకుందాం. ఇది ప్రాసెస్, ఎలా ప్రొసీజర్ జరుగుతుంది అనేది ప్రాసెస్. దీని యొక్క ఇన్స్ట్రుమెంటేషన్ గురించి తెలుసుకుంటే ఈ శాంపిల్ చెప్తున్నాం కదా, శాంపిల్ ఎందులో తీసుకుంటాము అంటే కువైట్లో తీసుకుంటామమ్మా. ఇది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పరికరం. ఏంటి? కువైట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్లో తీసుకొని మనం స్పెక్ట్రోస్కోపీలో ఇన్వాల్వ్ చేస్తాము. అంటే ఏంటి? యూవి స్పెక్ట్రోస్కోపీ అంటే అది పెద్ద ఇన్స్ట్రుమెంటేషన్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంటేషన్లో మనం శాంపిల్ని ప్లేస్ చేయాలి. దానికి ఒక శాంపిల్ ప్లేస్ అనేది ఉంటుంది. ఆ శాంపిల్ ప్లేస్ చేయడం మనం ఎందులో ప్లేస్ చేయాలంటే కువైట్లో ప్లేస్ చేయాలి. అంటే మనకు ఇచ్చిన సొల్యూషన్ని కువైట్లో తీసుకుని ఇన్స్ట్రుమెంటేషన్లో అప్లై చేయాలి. ఇన్స్ట్రుమెంటేషన్లో అప్లై చేసినప్పుడు ఏమవుతుంది? మనకి రికార్డర్ వాల్యూ అనేది గ్రాఫ్లో కనిపిస్తుంది. ఇలా ఏదైనా ఒక గ్రాఫ్ మనకి అబ్జర్వ్ అవుతుంది. అంటే ఏంటి? ఇప్పుడు మనం చేసే ఏ స్పెక్ట్రోస్కోపీ అయినా ఒక సిస్టమ్కి కనెక్ట్ చేసి ఉంటుంది. ఆ సిస్టమ్ కనెక్ట్ చేసి ఉన్నప్పుడు మనం ఏదైతే యూవి స్పెక్ట్రోస్కోపీ సిస్టమ్ కనెక్ట్ చేసామో అందులో ఏం పెడతాం? మనం శాంపిల్ని ప్లేస్ చేస్తాం. ఎప్పుడైతే శాంపిల్ ప్లేస్ చేస్తామో ప్రొసీజర్ జరుగుతుంది. ప్రొసీజర్ జరిగాక రియాక్షన్ కంప్లీట్ అయినప్పుడు మనకి వాల్యూ అనేది గ్రాఫ్మెటికల్గా వస్తుంది. అంటే ఏంటి? ఒక గ్రాఫ్ రూపంలో మనకి రీడింగ్ అనేది అబ్జర్వ్ అవుతుంది. ఈ గ్రాఫ్ దేన్ని సూచిస్తుందంటే లాంబ్డా మ్యాక్సిమంని చూపిస్తుంది. అంటే ఏంటి? ఈ లాంబ్డా మ్యాక్సిమం నుంచి ఇది ఎంత ఫ్రీక్వెన్సీలో ఉంది, లేకపోతే దీని కాంజుగేషన్ ఏంటి అనేది తెలుసుకోవడం కూడా ఈ గ్రాఫ్ నుంచే తెలుసుకుంటాం. అంటే లాంబ్డా మ్యాక్సిమం తెలిసిందనుకో, దాని నుంచి ఇది ఏ కాంజుగేషన్లో ఉంది, ఎన్ని డబుల్ బాండ్స్ ఉన్నాయి, ఎన్ని బాండ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవచ్చు. ఓకేనా? అంటే ఏంటి? ఇందులో వచ్చే వాల్యూ మనకి గ్రాఫ్మెట్రికల్గా వాల్యూ వస్తుంది. దాని నుంచి ఫస్ట్ లాంబ్డా మ్యాక్సిమం డినోట్ చేయాలి. లాంబ్డా మ్యాక్సిమం వచ్చాక దాని నుంచి అందులో ఎన్ని బాండ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. దాని యొక్క కాంజుగేషన్ ఏంటో అనేది కూడా తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ. ప్రిన్సిపల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ.
ఓకేనమ్మా. మెయిన్ ప్రిన్సిపల్ ఏంటి చెప్పుకున్నాం, దేనికైనా ఒకటే, లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. అంటే ఏంటి, ఏ ప్రొసీజర్ జరిగినా మనకి ఎలక్ట్రాన్ ఒక స్టేట్ నుంచి ఇంకొక స్టేట్కి, అంటే ఇప్పుడు గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్కి ఎలక్ట్రాన్స్ ఎలా ట్రాన్స్మిట్ అవుతాయో ఇక్కడ కూడా లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హయ్యర్ ఎనర్జీ లెవెల్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అవ్వాలి. ఇందులో ఏ ఎలక్ట్రాన్స్ అయితే ట్రాన్సిషన్ అవుతున్నాయో ఇందులో టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఉన్నాయమ్మా. అంటే ఏంటి, చాలా ఎలక్ట్రాన్స్ ట్రాన్స్మిట్ అవుతాయి, కాకపోతే ఏ టైప్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ట్రాన్స్మిట్ అవుతున్నాయో చూద్దాం. ఎలక్ట్రాన్ టైప్స్ ఏంటంటే సిగ్మా ఎలక్ట్రాన్, పై ఎలక్ట్రాన్, n ఎలక్ట్రాన్. n మీన్స్ నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్. ఓకేనా, సిగ్మా ఎలక్ట్రాన్, పై ఎలక్ట్రాన్, n ఎలక్ట్రాన్. ఎక్కడైనా ఎలక్ట్రాన్స్ ఒకటే, కాకపోతే మనం ఇక్కడ సిగ్మా, పై, n అని ఎందుకు డివైడ్ చేసాము అంటే ఏదైతే ఎలక్ట్రాన్ ట్రాన్స్మిట్ అవుతుందో అది సిగ్మా బాండ్లో ఉంటే సిగ్మా ఎలక్ట్రాన్ అని, పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ ట్రాన్స్మిషన్ జరిగితే అంటే లోయర్ ఎనర్జీ లెవెల్ నుంచి హైయర్ ఎనర్జీ లెవెల్కి వెళ్తే పై ఎలక్ట్రాన్ అని, n ఎలక్ట్రాన్ అంటే ఎటువంటి బాండింగ్ లేకుండా ఎగ్జైట్ అవుతుంటే దాన్ని n ఎలక్ట్రాన్ అని అంటారు. అంటే నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్స్. అంటే పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ ట్రాన్స్మిషన్ అయితే సిగ్మా ఎలక్ట్రాన్ అని, పై బాండ్లో ఉన్న ఎలక్ట్రాన్ ట్రాన్స్మిట్ అయితే పై ఎలక్ట్రాన్ అని, n ఎలక్ట్రాన్లో ట్రాన్స్మిషన్ స్టార్ట్స్ అయితే n ఎలక్ట్రాన్లో ట్రాన్స్మిట్ అవ్వలేదు, ఎందుకంటే ఇది బాండింగ్లో లేదు, అసలు నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్. నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ ఎప్పుడు ట్రాన్స్మిషన్ అవుతుందా, అవ్వలేదు, ఎందుకంటే ఇక్కడ సిగ్మా, పై బాండింగ్లో ఉన్నాయి కాబట్టి ట్రాన్సిషన్ జరిగాయి. ఇక్కడ ఎటువంటి బాండింగ్లోని n లేదు కాబట్టి n అనేది ట్రాన్సిషన్ జరగలేదు. ఇప్పుడు చూడండి, మనం ఫస్ట్ ఇయర్లో చదువుకున్నాం మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ. మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ గుర్తుందా, MO థియరీ. MO థియరీ ప్రకారము ఏం చెప్పుకున్నాం మనం, ఎటామిక్ ఆర్బిటాల్స్ కలిపి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అంటే నెంబర్ ఆఫ్ ఎటామిక్ ఆర్బిటాల్స్ రియాక్ట్ అయ్యి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. ఓకేనమ్మా, ఇది దేని ప్రకారం మనం ఫస్ట్ ఇయర్లో MO థియరీ, మాలిక్యులర్ ఆర్బిటాల్ థియరీ చదువుకుంటాం. అందులో ఏం చెప్తాము, 2 లేదా 3 అంతకంటే ఎక్కువ అటామిక్ ఆర్బిటాల్స్ కలిపి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ చేస్తాయి. అవి కూడా ఏంటంటే ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ ఉన్నాయో అన్ని మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే 2 అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుంటే 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా, అంటే మనం ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుని రియాక్షన్ తీస్తే అన్నీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఇప్పుడు ఈ ఫామ్ అయిన 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో కూడా ఒకటి హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఒకటి హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకొకటి లోయర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఏంటి, ఫామ్ అయిన 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్లో ఒకటి హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్, రెండోది వచ్చేసి లోయర్ ఎనర్జీ మాలిక్యులర్. హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ని ఏమంటారు, యాంటీ బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటారు. అదే లోయర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్ అని అంటారు. ఓకేనమ్మా, అర్థమైందా? అంటే ఏంటి, MO థియరీ ప్రకారము అటామిక్ ఆర్బిటాల్స్ కలిసి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని ఫామ్ చేస్తాయి. అవి కూడా ఎన్ని అటామిక్ ఆర్బిటాల్స్ రియాక్ట్ అవుతాయో అన్నే మాలిక్యులర్ ఆర్బిటాల్స్ మనకి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 అటామిక్ ఆర్బిటాల్స్ తీసుకుని రియాక్షన్ ఇస్తే
2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతాయి. ఈ 2 మాలిక్యులర్ ఆర్బిటాల్స్ కూడా ఒకటి హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్, ఇంకొకటి లోయర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఈ హయ్యర్ ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్ని యాంటీ బాండింగ్ అని, ఈ లోయర్ మాలిక్యులర్ ఆర్బిటాల్ని బాండింగ్ ఆర్బిటాల్స్ అని అంటారు. ఓకేనా? ఇప్పుడు దీని ప్రకారము మనం ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీని కన్వే చేసుకుందాం. అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? లోయర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళడం. ఇప్పుడు దాన్ని ఎంఓ థియరీకి కన్వే చేసుకుంటే లోయర్ ఎనర్జీ అంటే బాండింగ్, హయ్యర్ ఎనర్జీ అంటే యాంటీ బాండింగ్ అవుతుంది. అంతే కదా? యాంటీ బాండింగ్ అంటే ఏం చెప్పును? హై ఎనర్జీ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ని యాంటీ బాండింగ్ ఆర్బిటాల్స్ అని, లోయర్ ఎనర్జీ మాలిక్యులర్స్ని బాండింగ్ మాలిక్యులర్ ఆర్బిటాల్స్ అని చెప్పుకున్నాం. దాన్ని ఇప్పుడు ఈఎస్కి ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ కన్వే చేస్తే లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్. ఇప్పుడు ఇక్కడ హయ్యర్ ఎనర్జీ లెవెల్ అంటే ఏమవుతుంది? యాంటీ బాండింగ్. లోయర్ ఎనర్జీ లెవెల్ అంటే ఏమవుతుంది? బాండింగ్ ఆర్బిటాల్స్, బాండింగ్ మాలిక్యూల్స్. ఓకేనమ్మా? అంటే ఇందులో ఏంటంటే ఒక సబ్స్టెన్స్ పదార్థము అనేది యూవీ లైట్ని అబ్జర్వ్ చేసి దాన్ని లోయర్ ఎనర్జీ లెవెల్ టు హయ్యర్ ఎనర్జీ లెవెల్కి కన్వే చేస్తే దాన్ని ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ అంటారు. ఇందులో లోయర్ ఎనర్జీ లెవెల్ ఏమో బాండింగ్ ఆర్బిటాల్స్, హయ్యర్ ఎనర్జీ లెవెల్స్ వచ్చేసి యాంటీ బాండింగ్ మాలిక్యూల్స్గా చెప్పుకుంటాము. ఓకేనా? ఇప్పుడు ఎప్పుడైతే అబ్జార్ప్షన్ జరిగిందో అప్పుడు పై ఎలక్ట్రాన్ అనేది ఎక్కడికి ట్రాన్స్మిషన్ జరుగుతుంది? పై స్టార్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. సిగ్మా అనేది సిగ్మా స్టార్కి ట్రాన్సిషన్ జరుగుతుంది. కాకపోతే ఎన్ అనేది ట్రాన్సిషన్ జరగడానికి అవకాశం లేదు ఎన్ స్టార్కి, ఎందుకంటే అది నాన్ బాండింగ్ కాబట్టి. కానీ ఆ ఎన్ అనేది పై స్టార్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ అండ్ ఎన్ అనేది సిగ్మా స్టార్కి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరుగుతుంది. అంటే దీని ప్రకారం మనకి ఈఎస్లో ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీలో ఎన్ని ట్రాన్సిషన్ జరుగుతున్నాయి? పై టు పై స్టార్, సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్. దీని ఒక డయాగ్రమేటిక్ రూపంలో చూద్దాం. డయాగ్రమేటిక్ రూపంలో దేనికి హయ్యర్ ఎనర్జీ ఉంటుంది, దేనికి లోయర్ ఎనర్జీ ఉంటుంది, ఏ ట్రాన్సిషన్స్ ఇంపార్టెంటో, ఏ ట్రాన్సిషన్స్ అన్ఇంపార్టెంటో చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకా చూడండి అమ్మా, మనం ఎన్ని టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ చెప్పుకున్నాము? 4 టైప్స్. ఫస్ట్ వచ్చేసి సిగ్మా టు సిగ్మా స్టార్, నెక్స్ట్ వచ్చేసి ఎన్ టు సిగ్మా స్టార్, థర్డ్ వన్ వచ్చేసి పై టు పై స్టార్,
ఫోర్త్ వన్ వచ్చి N2 pi star. ఈ 4 టైప్స్ ఆఫ్ ట్రాన్సిషన్స్లోని ఏం జరుగుతుంది, మనకి ఎలక్ట్రాన్స్ అంటే రేడియేషన్ యూవీ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని ఒకదాని నుంచి ఇంకో దానికి ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ జరుగుతుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇది లోయర్ ఎనర్జీ, ఇది హయ్యర్ ఎనర్జీ. ఇది ఎనర్జీ ఇంక్రీస్ని సూచిస్తుంది ఈ యారో మార్కు. ఎప్పుడైతే హయ్యర్ ఎనర్జీ ఉందో అది యాంటీ బాండింగ్, లోయర్ ఎనర్జీ ఉంటే బాండింగ్ ఆర్బిటాల్స్. ఓకేనా. ఇప్పుడు ఇది సిగ్మా టు సిగ్మా స్టార్ జరగాలంటే ఎనర్జీ ఎక్కువ కావాలి. ఓకేనా, అంటే ఇది టైం టేకెన్ ప్రాసెస్. N2 pi star కూడా సేమ్, ఎక్కువ హయ్యర్ ఎనర్జీ అవసరం అవుతుంది. కాబట్టి ఈ రెండింటిని గురించి తెలుసుకోవడం అంత ఇంపార్టెంట్ కాదు. అన్ఇంపార్టెంట్ ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, ఎక్కువ ఎనర్జీ టైం టేకెన్ ప్రాసెస్ జరుగుతుంది, అలాగే దీంట్లో అబ్జర్వ్ చేయాల్సినంత ఏమీ ఉండదు. కాకపోతే pi to pi star, N2 pi star అనేది ఈ రెండు ట్రాన్సిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది తక్కువ టైంలో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి ఎంత కాంజుగేషన్ ఉంది, ఎంత బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, ఎన్ని నాన్ బాండింగ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి, అన్నౌన్ కాంపౌండ్ ఏంటా అనేది ఈ రెండు ట్రాన్సిషన్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఏంటా ట్రాన్సిషన్స్, pi to pi star, N2 N star. ఫస్ట్ ఆఫ్ ఆల్ N2 pi star ట్రాన్సిషన్ గురించి తెలుసుకున్నాం. ఎప్పుడు కూడా తక్కువ ఎనర్జీ దేనికి ఉంది కాబట్టి ఇది దీనికంటే ఇంపార్టెంట్. ఈ రెండు ఇంపార్టెంట్, కాకపోతే తక్కువ ఎనర్జీ దేనికి ఉంది, N2 pi star ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ N2 pi star గురించి తెలుసుకుంటే, N2 pi star అంటే ఏంటి, Nలో ఉన్న ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, Nలో ఉన్న ఎలక్ట్రాన్స్ యూవీ లైట్ని అబ్జర్వ్ చేసి pi star అనే pi starకి ట్రాన్సిషన్ జరిగితే ఇక్కడ N2 pi star అనే ట్రాన్సిషన్ ఫామ్ అయింది. అర్థమైందా? N2 pi star ట్రాన్సిషన్ ఎలా ఫామ్ అయింది, పదార్థంలో ఉండే ఎలక్ట్రాను అంటే Nలో ఉండే ఎలక్ట్రాను pi starకి ఎప్పుడు వెళ్తుంది, యూవీ లైట్ని అబ్జర్వ్ చేస్తే pi starకి వెళ్తుంది. సో ఈ ట్రాన్సిషన్ ఏంటి, N2 pi star ట్రాన్సిషన్. ఇందులో ఎక్కువగా మల్టిపుల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్ని యూస్ చేస్తారు. మల్టిపుల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్స్ని యూస్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి హెట్రో కాంపౌండ్స్ని కూడా యూస్ చేస్తారు. ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ బాండ్స్, సెకండ్ వన్ వచ్చేసి హెట్రో కాంపౌండ్స్ని యూస్ చేస్తారు. ఎందుకు మల్టిపుల్ బాండ్స్, ఎందుకు హెట్రో కాంపౌండ్స్ యూస్ చేస్తారు అంటే, మనకి అందులో ఎంత కాంజుగేషన్ ఉంది, లేకపోతే ఎన్ని యాంటీ బాండ్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి, ఇచ్చిన అన్నౌన్ కాంపౌండ్ తెలుసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి C double bond O, C double bond N, N double bond N, C triple bond N, etc. ఓకేనా, అంటే కీటోన్ గ్రూప్స్ని అవి యూస్ చేస్తుంటే C double bond O, C double bond N ఇలాంటి గ్రూప్ని యూస్ చేస్తే ఇందులో మల్టిపుల్ బాండ్స్ ఉంటాయి, హెట్రో కాంపౌండ్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మల్టిపుల్ బాండ్స్ హెట్రో కాంపౌండ్స్ ఉంటే N2 pi star అనేది ఈజీగా జరుగుతుంది. ఇది జరగడం వల్ల మనకి ఇందులో ఏ కాంజుగేషన్ ఉంది, నెక్స్ట్ అన్సాచురేషన్ ఉంటే ఎంత అన్సాచురేషన్ ఉంది అని తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే ఇప్పుడు pi to pi star ఇది ఈ ట్రాన్సిషన్ గురించి చూడండి. pi to pi star ట్రాన్సిషన్ కూడా ఎలా జరుగుతుంది, పైలో ఉన్న ఎలక్ట్రాను యూవీ లైట్ అబ్జర్వ్ చేసి pi starకి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. దాన్ని ఏం ఫామ్ అవుతుంది, pi to pi star ట్రాన్సిషన్ అనేది ఫామ్ అవుతుంది. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మల్టిపుల్ బాండ్స్ ఉన్న కాంపౌండ్సే యూజ్ అవుతాయి. అంటే మల్టిపుల్ బాండ్స్ అండ్ హెట్రో కాంపౌండ్స్ అని N2 pi star చెప్పుకున్నాం. కానీ ఇందులో హెట్రో కాంపౌండ్స్ ఉన్నా లేకపోయినా, హెట్రో కాంపౌండ్స్ అవసరం లేదు, ఓన్లీ మల్టిపుల్ బాండ్స్ ఉంటే మాత్రం ఈ ట్రాన్సిషన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఈ ట్రాన్సిషన్లో మనకి ఏం యూజ్ అవుతాయి, C double bond C, నెక్స్ట్ C triple bond N, C double bond O, N double bond N, etc. ఇటువంటి కాంపౌండ్స్ని యూజ్ చేస్తాం.
ఈ ట్రాన్సిషన్ వల్ల మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఇందులో ఎంత అన్సాచురేషన్ ఉంది, అన్సాచురేషన్ ఉంటుందో లేదో, ఎంత అన్సాచురేషన్ ఉందో, నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క కాంజుగేషన్ ఏంటి తెలుసుకోవడానికి ఈ పై టు పై స్టార్ అనేది యూజ్ అవుతుంది. ఓకేనా? అంటే మనకి ఫామ్ అయ్యే 4 ట్రాన్సిషన్స్ ఏంటి? సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు పై స్టార్. ఈ రెండింటిని ఎందుకు వదిలేసాము అంటే ఈ సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్ అనేది సాచురేషన్ కాంపౌండ్స్లో జరుగుతుంది. సాచురేషన్ కాంపౌండ్స్లో జరగడం వల్ల దీని యొక్క ఇంపార్టెన్స్ ఏమీ ఉండదు. అలాగే టైం టేకెన్ ప్రాసెస్, ఇంత టైం టేకెన్ ప్రాసెస్లో మనకి ఎనర్జీ స్టేట్స్ అనేవి క్లియర్గా తెలియవు. కాబట్టి సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు సిగ్మా స్టార్ అనేవి నెగ్లెక్ట్ చేయొచ్చు. అంత ఇంపార్టెంట్ ట్రాన్సిషన్స్ అయితే కాదు. అదే పై టు పై స్టార్, ఎన్ టు పై స్టార్ అనే ట్రాన్సిషన్స్ ఇంపార్టెంట్ ట్రాన్సిషన్స్ because it's involve unsaturation solution and less time to take an energy states. So you can use pi to pi star and 2 pi star is most important because how much of unsaturation involved in unknown compounds we can define. అంటే ఇచ్చిన కాంపౌండ్లో ఎంత అన్సాచురేషన్ ఉంది తెలుసుకోవడానికి పై టు పై స్టార్, ఎన్ టు పై స్టార్ అనేది యూజ్ అవుతుంది. ఇది ట్రాన్సిషన్స్ ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ సిగ్మా టు సిగ్మా స్టార్, ఎన్ టు పై స్టార్, పై టు పై స్టార్, ఎన్ టు పై స్టార్. ఇక్కడికి ఏమైంది మనకి? ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోపీ యొక్క ట్రాన్సిషన్స్, ప్రిన్సిపల్, ఇన్స్ట్రుమెంటేషను, ఎక్స్ప్లెనేషన్ జరిగింది. నెక్స్ట్ ఆక్సోక్రోము, క్రోమోఫోరు ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ.